ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న మూవీ దేవర. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. దీనికి సంబంధించి అనిరుద్ ఓ ట్వీట్ చేశారు. దేవర టీజర్ అదిరిపోయింది. దేవర మ్యూజిక్ కూడా సూపర్ గా ఉంటుందని ట్వీట్ చేశాడు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. సహజంగా అనిరుద్ ఇలాంటి ట్వీట్స్ అరుదుగా చేస్తుంటాడు. సినిమాలో మ్యాటర్ ఉంటేనే అనిరుద్ ఇలా రియాక్ట్ అవుతుంటాడు. అలాంటి అనిరుద్ కూడా దేవర టీజర్ పై పాజిటివ్ కామెంట్స్ చేశాడంటే సినిమాలో సాలిడ్ మ్యాటర్ ఉందని అర్థం. త్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమా దేవర కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే అదిరిపోయే కంటెంట్ ఉండాలి. అందుకే దర్శకుడు కొరటాల శివ కూడా ఈ సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ దేవర సినిమా షూటింగ్ 80% పూర్తయినట్టు తెలిపారు. విఎఫ్ఎక్స్ వర్క్ అనుకున్నట్లు టైంకు పూర్తయితే గ్లిమ్స్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని కళ్యాణ్ రామ్ వెల్లడించాడు. దేవర సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ ఒక ప్రముఖ సంస్థకు లాక్ చేసినట్లు తెలుస్తుంది. ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్ఫ్లిక్స్ ను భారీ మొత్తానికి ఈ సినిమాను సొంతం చేసుకుంటున్నట్లు సమాచారం. దేవర వచ్చేటాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సలార్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ప్రశాంత్ నీల్ త్వరలోనే తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టనున్నాడట. ప్రశాంత్ నీల్ తర్వాతి మూవీని ఎన్టీఆర్ తో చేయనున్న విషయం మనందరికీ తెలిసిందే. సలార్తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నీల్ ఎన్టీఆర్ మూవీతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకోవాలని ఇప్పటి నుంచే ఆ సినిమా కోసం కసరత్తులు చేయనున్నారట. చాలా కాలంగా షూటింగ్ తో ఉన్న దేవర సినిమాను ఎట్టకేలకు ముగింపు దశకు తీసుకొచ్చారు అంటున్నారు. దేవర సినిమా గురించిన విషయాలను హీరో కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చారు. దేవర సినిమాకి సంబంధించిన షూటింగ్ 80% వరకు పూర్తయింది. ఖచ్చితంగా విడుదల తేదీ ప్రకటించిన సమయంకు విడుదల చేసి తీరుతామన్నట్లుగా ప్రకటించాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన దేవర సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. దేవర సినిమా గురించి డెవిల్ ప్రమోషన్స్ లో నందమూరి కళ్యాణ్ రామ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే దేవరను ఎప్పుడు చూడనంత గ్రాండ్ గా విజువల్ ట్రీట్ తో ఉంటుంది. విడుదల తేదీపై ఫుల్ క్లారిటీగా ఉన్నాం. ఎలాంటి అనుమానం అక్కర్లేకుండా విడుదలవుతుంది. ఒక అండర్ వాటర్ సీన్స్ కోసం భారీ లోతుగా తవ్వాల్సి వచ్చింది. రెండో భాగంకు సంబంధించిన సింగిల్ సీన్ కూడా షూట్ చేయలేదు. మొదటి పార్ట్ పూర్తయిన తర్వాత మాత్రమే రెండో పార్ట్కి సంబంధించిన షూటింగ్ ను మొదలు పెట్టబోతున్నట్టుగా నిర్మాత అయిన కళ్యాణ్ ప్రకటించారు. దేవర మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.